తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో క్యాన్సర్ కోరలు చేస్తుందన్న ప్రచారం తీవ్ర భయాందోళనకు గుర్తొచ్చింది. ఎవరి ఒంట్లో ఏ క్యాన్సర్ రాకసి ఉందోనన్న అనుమానాలు గ్రామస్తులను వెంటాడుతున్నాయి. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించి బలభద్రాపురం గ్రామంలో హెల్త్ సర్వేలు నిర్వహిస్తోంది. అయితే గ్రామంలో క్యాన్సర్ కేసుల విషయంలో రాజకీయ నేతలు చెప్తున్న లెక్క వేరు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కలెక్టర్ ప్రశాంతి, హెల్త్ సిబ్బంది లెక్కలు వేరుగా ఉన్నాయి. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు బహిరంగ ప్రకటన చేయగా స్థానిక నాయకులు మాత్రం లెక్కలు తప్పుగా చెప్తున్నారన్న చర్చ జరుగుతోంది. గ్రామానికి దగ్గరగా గ్రాసిమ్ అనే క్రిమినల్ ఇండస్ట్రీ ఉండటంతో నీరు కలుషితమై క్యాన్సర్, ఇతర రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. అసలు ఇందులో ఏది వాస్తవం, ఎవరి మాట నిజం? బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల ప్రచారం వెనుక కారణాలేంటి? అసెంబ్లీలో క్యాన్సర్ ప్రకటన తర్వాత గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? బలభద్రపురం గ్రామం నుంచి మా కరెస్పాండెంట్ గణేష్ ఫేస్ టు ఫేస్. నిజం 4 అడుగులు వేసేలేపు అబద్ధం ఊరంతా కూడా తిరిగి వస్తుందన్న ఒక సామెత ఇప్పుడు బలభద్రపురం గ్రామాన్ని చుట్టూ కూడా కమ్మేస్తుంది. ఎందుకంటే బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఇప్పుడు రాష్ట్రాన్ని వ్యాప్తంగా కూడా ప్రచారంగా మారింది. ఇదే క్రమంలో అసలు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు నిజంగా ఉన్నాయా? ఉంటే దీని వెనక కారణాలేంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు? మరి భవిష్యత్తులో బలభద్రపురం అంటే ప్రజలు వలస వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి యువత మీద కూడా ఈ క్యాన్సర్ ప్రచారం ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ పెళ్లిళ్ళ మీద కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మీద కావచ్చు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఈ గ్రామంలో పెరుగుతున్నటువంటి క్యాన్సర్ కేసుల మీద ఏం సమాధానం చెప్తారు అనేది ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. పదండి. బలభద్రపురం గ్రామం గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ క్యాన్సర్ కేసులు పెరిగిపోయాయన్న ప్రచారం ఊపందుకుంది. అయితే గ్రామంలో వాస్తవ పరిస్థితులు ఉన్నాయా? అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి గారు ఉన్నారు. బలభద్రపురం గ్రామానికి పెద్దగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ఈ ప్రచారం జరుగుతుంది, క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఒక ఆందోళన కూడా గ్రామంలో కనిపిస్తుంది. ఏమంటారు? అసలు వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి గ్రామంలో? వాస్తవంగా చూస్తే గత 3 సంవత్సరాల నుంచి బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు అయితే నమోదవుతూ వస్తున్నాయండి. అంతేకాక గ్రామంలో క్యాన్సర్ బారిన పడి చాలా మంది చనిపోతూ ఉన్నారు. మరి ఏఎన్ఎంల నిర్లక్ష్యమా, ఆశా వర్కర్ల నిర్లక్ష్యమా తెలదు. నిజేదంటే వీళ్ళు చనిపోతున్న విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి వీళ్ళు ఏ విధంగానూ కూడా తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఏం చేద్దంటే ఈవేళ గ్రామంలో గత జనవరి నెలలో ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి వరదాస్ రాంబాబు, వరదాస్ రత్నం ఇద్దరు కూడా బొక్క క్యాన్సర్ వ్యాధితో భార్యాభర్తలు ఇద్దరు మరణించడం జరిగింది. ఇటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బందికి తెలియకపోవడం చాలా శోచనీయం. ఏం చేద్దంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి తప్పుని బలభద్రపురం గ్రామంలో అలా పరిస్థితులు లేవని చెప్తున్నారు. మీరు వేరేలా చెప్తున్నారు. కింద స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మొదట రోజు 3 మరణాలు అన్నారు, రెండో రోజు 23 మరణాలు అన్నారు, మూడో రోజుకి వచ్చేటప్పటికి ఈ అధికారుల్లోనే స్పష్టత లేదని చెప్పి ఇది ఒక డొల్లతనం అని చెప్పి తేటతలం అయిపోయింది. ఏం చేద్దంటే కలెక్టర్ గారు లెవెల్లో ఉంటారో కింద స్థాయి నుంచి వెళ్ళినటువంటి రిపోర్ట్లే వాళ్ళు పరిశీలించి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. కానీ డెప్త్ లోకి వెళ్ళి చేయవలసింది ఇక్కడ జరగలేదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. అంటే మీరు గ్రామంలో ఉన్న కేసుల సంఖ్యకి అధికారులు చెప్పే కేసుల సంఖ్యకి తేడా ఉందంటున్నారా? గ్రామంలో చనిపోయిన మరణాల సంఖ్య, పేషెంట్ల సంఖ్య, వీళ్ళు చెప్పేదంతా కూడా డొల్లతనం. దానికి దీనికి ఏ విధంగానూ లేదు. అంటే ఎందుకండి ఇలా క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏమనుకుంటున్నారు? సుమారు 2009 సంవత్సరంలో ఈ బలభద్రపురం గ్రామానికి కేపీఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి 14 రకాల కెమికల్స్, పెస్టిసైడ్స్ ఒక ఫ్యాక్టరీ వచ్చిందండి. దానిలో భాగంగా ఇక్కడ కార్మికులు చాలా మంది అందులో పనిలోకి వెళ్తాం. ఇక్కడ వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు కూడా చాలా ఎక్కువగా జరిగి ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారనేమో అభిప్రాయం. అంతేకాకుండా ఇదే సంస్థ 2013లో
కేపీఆర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాంతో ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ప్లస్ 56 రకాల కెమికల్స్ తయారు చేయడానికి ప్రపోజల్స్ పెడితే ఆ వేళ మాలాట వాళ్ళందరం కూడా వ్యతిరేకింతే మా మీద అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు పెట్టి సుమారు 8 నెలలు పడాల రాము గారు అయితే ఏంటి, నేనైతే ఏంటి, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉండడం జరిగింది. మరి ధర్మిల 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ కు సంబంధించినటువంటి గ్రాసిమ్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో అది శరవేగంగా నిర్మాణం పనులు చేపట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వచ్చి దాన్ని ఓపెన్ చేసి ఈ గ్రామంలో ఈ కిడ్నీలకు కానీ ఈ క్యాన్సర్కి కానీ ప్రథమ కారణం గ్రాసిమ్ ఇండస్ట్రీ అని మా గ్రామస్తుల్లో చాలా మందిలో అనుమానం ఉందండి. ఎంచేతంటే గ్రామంలో ఒక 90 అడుగులు కానీ 100 అడుగుల్లో కానీ వాటర్ పడింది మాకు. ఇవాళ 230 అడుగులు 300 అడుగులు దగ్గరికి వెళ్తానే కానీ భూమిలో వాటర్ దొరుకుతలేదండి. ఈ గ్రాసిమ్ ఇండియాకి సంబంధించినటువంటి పరిశ్రమ అంతా కూడా బోర్ల ద్వారా వాటర్ తీసుకుని కొన్ని లక్షల క్యూబిక్ లీటర్ల రోజుకు వాడుతుందండి. అది ఆ వేస్ట్ వాటర్ ఒక కెనాల్ ద్వారా కానీ ఒక పనికిరాని వేస్ట్ పైపుల ద్వారా కానీ సముద్రంలోకి పంపాలి. ఆ సంస్థ ఈ రోజుకి కూడా ఈ వేస్ట్ వాటర్ భూగర్భంలోకి రివర్స్ బోర్ ద్వారా భూగర్భంలోకే పంపుతున్నారన్నది మా బలభద్రపురం గ్రామస్తులందరిలోనూ కూడా అభిప్రాయం అండి. ఎంచేదంటే ఇంచుమించు సుమారు 250 మంది రైతులు బోర్లు ఉన్నాయండి, పంట బోర్లు 180-160 అడుగుల్లో ఉండవలసినవి ఇవాళ 230-240 అడుగులు నీటి మట్టాలు పడిపోయినాయి. అంతేకాకుండా రాత్రి వేళల్లో విషవాయువులు 10 దాటిన తర్వాత విపరీతమైనటువంటి వాసనతో కూడిన వాయువులు వదులుతుంటే ప్రజలందరూ కూడా నిద్రావస్థలో ఉండి ఎవరైనా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఈ దుర్వాసన భరించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు కూడా సహజ మరణంగానే ఉన్నారు. ఎందుకంటే క్యాన్సర్ తో చాలా మంది చనిపోయారు. వాళ్ళని కూడా సహజ మరణంగానే ఎంటర్ చేయడంతో ఆ మరణాలను క్యాన్సర్ గా కూడా అంటే అధికారుల దృష్టికి వెళ్ళట్లేదు. అందులోనూ కూడా ఇక్కడ ఉన్న సర్వే ఏదైతే జరుగుతుందో అది కొంత లోపాయభూయిష్టంగా ఉందనేది కూటమి నాయకులు చెప్తున్నారు. దాంతో పాటుగానే ప్రధానంగా కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుని దాన్ని నిలుపుదల చేసి ఇక్కడ స్వచ్ఛమైన వాటర్ ని అందిస్తే ఈ భవిష్యత్తులో క్యాన్సర్ కారకం అనేది ఇక్కడ ఉండదు అనే అభిప్రాయాన్ని అయితే కూటమి నాయకులు చెప్తూ ఉన్నారు. బలభద్రపురం గ్రామంలో ఉదయాన్నే వచ్చేటువంటి న్యూస్ పేపర్లు చదవాలన్నా కూడా మనకి ఒక వ్యక్తి అనేది అవసరం అవుతుంది. అలాంటిది ఆయనే నేరుగా వాళ్ళ మిసెస్ కూడా ఇలాంటి వ్యాధితో కూడా బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ పొందుతున్నారన్న విషయం మనకు తెలుస్తోంది. ఆయనే స్వయంగా ఉన్నారు. మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మీడియా మాధ్యమాల ద్వారానే ఇలాంటి న్యూస్ అనేది ఈ స్థానిక ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఈయన ఏం చెప్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి, మీరు చేసే పని ఏంటి, మీ మిసెస్ కి ఈ క్యాన్సర్ ఉన్నట్లు ఎప్పుడు గుర్తించారు? క్యాన్సర్ గుర్తించండి పోయి దగ్గర దగ్గర 5 నెలల్లో గుర్తించామండి. గుర్తిన తర్వాత తాతనార నీళ్ళు వాడుతున్నామండి. ఫస్ట్ ఏమో అడుగులండి మానేసి తాత నీళ్ళు బాగుంటుంది, తాత నీళ్ళు వాళ్ళు కలిసి స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఇక్కడ బిల్ల కింద వచ్చిందండి. బిల్ల కింద వస్తే కొన్ని రోజులు పోయాక ఇల్లు మారిన తర్వాత అండి సిగ్ చేస్తే మన ఎలసనాయికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అలా చెకింగ్ అయినా ఆపరేషన్ చేస్తారండి. అప్పుడు దగ్గర 8 నెలలు అవుతుందండి. ఇంకా కిమ్మలు పెడుతున్నారండి. ఇప్పుడు రొమ్మ క్యాన్సర్ వచ్చిందండి ఇక్కడ మిస్సెస్కి. నేనేమో కూలి పని చేసుకుంటాను. పేపర్ ఫ్యాక్టరీ వర్క్ అండి, గ్యాస్ స్టవ్లు ఇవన్నీ పెళ్లి సంబంధాలు అన్నీ చూసుకుంటామండి. మాకేం తెలకండి ఆవిడకి ఇలా వచ్చిందండి. అంటే ఇప్పుడు సాధారణంగా ఇక్కడ పండించేటువంటి పంటలు ఉంటాయి, అవి ఇక్కడ ఉన్న జనానికి అమ్మాలన్నా లేదంటే బయట నుంచి వచ్చి ఎవరైనా కొనుక్కోవాలన్నా మరి ధైర్యంగా కొనుక్కుంటారంటారా? ఎవరు కొనరండి. ఇది గ్రాసింగ్ ప్యాటర్న్ కానించండి ఎక్కువైపోయిన క్యాన్సర్ అండి. ఈ నీరు భూమిలో పెట్టి పెట్టేయండి, భూమి అంటే 2 గొల్లు పంటల గంటలన్నీ పోతాయండి. ఇంకా వాళ్ళందరూ పనుకోండి. ఎలా ఉంది మీ మిసెస్ గారికి ఏమైనా క్యూర్ అయిందా? ఎలా ఉందండి ఇప్పుడు? ఫీల్ గా ఉందండి, బాగానే ఉందండి. ఇప్పుడు బాగానే ఉందండి. మళ్ళీ కిమోలు పెడుతున్నారండి. ఎలా గ్రామం మొత్తం ఇదే పరిస్థితి ఉందంటారా? గ్రామంలో దగ్గర చాలా మంది క్యాన్సర్ చెప్తున్నారు. పేపర్ అయినా వెళ్తుంటాను కదండి, ప్రతి వాళ్ళకి మన దగ్గర ఒక 20 మంది 10 మంది క్యాన్సర్ అని చెప్పుకుంటుంటారండి. అంటే బయట ఏమో అధికారులు అంత పరిస్థితి లేదు, అలాంటి భయపడాల్సిన పరిస్థితులు లేవంటున్నారు కదా. మరి అవి ఏమని తెలియండి. పేటలో మాత్రం ఒక క్యాన్సర్ ఉందని తెలుస్తుందండి. నేను వెళ్తాను అంతేండి. ఇంకా మన 10 మంది చూసుకుంటాయండి, చూసుకుని వెళ్ళిపోతుంటాయండి. క్యాన్సర్ మాత్రం ఉందంటారు. అంటే కొంతమంది పేషెంట్లు భయపడి మమ్మల్ని సమాజంలో వెలివేస్తారేమని బయటికి చెప్పట్లేదు చాలా మంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది కదా.
ఏం తెల్లండి అది. ఉమ్. మాకు అలాంటి ఏం తెలవండి. ఉమ్. ఇప్పుడు ఏం చేయాలంటారు మరి ఈ గ్రామంలో ఎలాంటి క్యాన్సర్ ఇలాంటి సూచన వదిలిపెట్టి ప్రభుత్వాలు జాగ్రత్త చేయాలి ఊరికి. అదండి మెయిన్ నీళ్ళ వల్ల వచ్చేస్తుందండి క్యాన్సర్. ఈ ప్రార్థన చూసాం కదా. మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య ప్రధానంగా చెప్తున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుందనేది చూడాల్సింది. ఆల్రెడీ అధికారులు ఏమో ఎలాంటి భయపడాల్సినటువంటి పరిస్థితులు లేవని చెప్తున్నారు. స్థానిక ప్రజలు మాత్రం కొంత ఆందోళన ఉన్నట్టు కనిపిస్తోంది. స్థానికంగా గ్రామంలో కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళు భయాందోళన కూడా చెందుతున్నారు. ఇదే క్రమంలో కొంత అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎక్కడైతే ఇక్కడ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశారో అక్కడికి వచ్చి వాళ్ళు అనుమానాలను నివృత్తం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏంటండి? మీకు అసలు ఎలాంటి అనుమానం ఉంది? నా పేరు కడియం ఈశ్వరరావు సార్. నేను బ్యాటరీలోకి నేను డ్రైవర్గా వెళ్ళేవాడిని. ఏదో ఎంత అంత ఇచ్చేవారు. ఇస్తే మామూలుగా 3 నెలలు వెళ్ళానండి. కాలు చేయలాగేసింది, పచ్చపాత వచ్చి తలకాయలో ఏం పోయింది, ఏం పాడైపోయిందో, తలకాయలో ఏదో తెగిలన్నారండి. మాట రావట్లేదని సరిగ్గా నాలుగుకి వెనక్కి లాగేసింది. అదే పరిస్థితి నాది. ఇవాళ కాలు చేయ పని చేస్తలేదండి. ఆ బ్యాటరీలోకి వెళ్ళి 3 నెలలకి. ఏ ఫ్యాక్టరీ అండి? దాని పేరేంటి? మీరు ఏం పని చేసేవారు అందులో? అందులో నేను లారీ డ్రైవర్గా వెళ్ళానండి. అది ఏం ఫ్యాక్టరీ అండి? అది ఏం బ్యాటరీ అనేది అదే నాకు తెలియదండి. కెమికల్ బ్యాటరీ అండి. ఓకే. బలభద్రపురానికి అది ఒకటే బ్యాటరీ ఉందండి, కెమికల్ బ్యాటరీ. ఏమంటున్నారు మరి ఇక్కడ మీరు సర్వేకి వచ్చారు కదా, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఏమంటున్నారు? ఏమంటారంటే సర్వేకి వచ్చిన వాళ్ళు ఎవరో నాకు ఏం తెలుస్తలేదండి. మా వాళ్ళు సరిగ్గా చూసిన వాళ్ళు ఎవరు లేరండి ఊళ్ళో. అంటే మీకు ఉన్న సమస్య ఏంటని అనుకుంటున్నారు మీరు? నాకు కాలు చెయ్యి లాగేసిందండి, పచ్చపాత పడిపోయినాయండి. సరిగ్గా పని చేస్తలేదు బాబు. ఇగో చెయ్యి పట్టెత్తలేదు చూడండి. ఇగో ఈ చెయ్యి మా వాళ్ళకి పట్టెత్తదు. ఇప్పుడు మీ బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోయాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం ఉందంటారా? ఉందండి. ఈ బ్యాటరీ ప్రాబ్లం అండి. కేవలం బ్యాటరీ ప్రాబ్లం అండి. బ్యాటరీ ఉండటంలోనే జనం చచ్చిపోవటమే. కొన్నాళ్ళకి ఇక్కడ ఊరు ఉండేదని అనుకుంటారు, అంతే అండి. కొన్నాళ్ళకి ఉండదండి. ఊరు ఉంటుంది కానీ తప్ప ఊరు ఉండదండి. మనుషులు ఎవరు ఉండరండి. ఇక్కడ మంచినీళ్ళు తేడా వచ్చేసినాయండి. నీళ్ళు రుచి తేడా వచ్చేసింది. కిలం కొంపు వచ్చేస్తుంది తాగుతుంటే. మాపుళ్ళు నీళ్ళు తాగిన ఏం చేసినాను. ఏం పని అవదండి ఇంక ఇక్కడ. ఏమన్నా ఒక 500-600 కిలోమీటర్లు దాటిపోతే ఏమైనా బతుకుతాడేమో కానీ మనిషి ఇంక ఇక్కడ ఉంటే ఎవరు బతకడండి. మరి మీరే ఎలా బాధపడుతున్నారు? మీ పిల్లల పరిస్థితి ఏంటంటారు? మా పిల్లల పరిస్థితి ఏంటంటే ఇంకా మాకే ఏం పని చేస్తలేదు. ఆ పేటలోకి వెళ్ళాక నాకు ఇంక ఇప్పుడు అనకూడదు కానీ అండి, ఏమన్నా సిగ్గుడు చెప్తున్నాను. ఇంక ఏం పని చేస్తలేదు అసలు. 2 సంవత్సరాలు అయింది నా భార్యతో నేను మాట్లాడి. ఓకే అండి. మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీకి సంబంధించి గతంలో 3 నెలల పాటు ఈ డ్రైవర్ గా వర్క్ చేశారు. ఆ సమయంలోనే తనకి కాళ్ళు చేతులు పడిపోయాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అనేక అనారోగ్య కారణాలు అతనిలో కనిపిస్తున్నాయన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా గ్రాసిమ్ ఇండస్ట్రీ వల్లే ఇక్కడ కలుషితం అయ్యి తమకు ఈ క్యాన్సర్ వంటి రోగాలు వస్తున్నాయన్న అభిప్రాయంలో కనిపిస్తున్నారు. చూస్తున్నాం కదా బలభద్రపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి. అయితే కిడ్నీ రోగులకు నుంచి అంటే కిడ్నీ రోగులకు ప్రభుత్వం పెన్షన్ అనేది ఇస్తుంది. అందువల్ల వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కానీ క్యాన్సర్ పేషెంట్లకు ఎలాంటి వెసులుబాటు అనేది ప్రభుత్వం నుంచి లభించకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా బాధితులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో మీరు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు ఈ సమస్యతో? సంవత్సరం నుంచి బాధపడుతున్నానండి. సంవత్సరం నుంచి అలా హాస్పిటల్ తిరుగుతున్నాను. అంటే ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఒక సంవత్సరం క్రితం, ఒక 6 నెలల క్రితం హాస్పిటల్కి వెళ్ళానండి. చాలా హాస్పిటల్ తిరిగానండి. తిరిగితే బయట చాలా డబ్బులు ఖర్చు పెట్టానండి. ఖర్చు పెడితే తగ్గలేదండి. తగ్గకపోతే మళ్ళీ వెళ్తే హాస్పిటల్కి గొట్టం పరి చేయాలమ్మా అన్నారండి. గొట్టం పరి చేశారండి. ముక్క తీసి పైకి పంపించి ఇలా క్యాన్సర్ అమ్మా అనేసి అన్నారండి. అప్పుడు అంటే ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? తెలియదండి ఎందుకు వచ్చింది అన్నదని. ఎందుకు వచ్చింది అన్నది తెలియదండి. మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ లో ఉన్నారా? ట్రీట్మెంట్ అయిపోయిందండి. 2 నెలలకి 3 నెలలకి చెకప్కి వెళ్తున్నానండి.
నిత్యం కష్టపడేదాన్ని అండి నేను. నాకు 2 ఆడపిల్లలే అండి. ఒక పెద్ద అమ్మాయికి పెళ్లి చేసానండి అప్పులు చేసి. చిన్న అమ్మాయిని చదివించలేక ఆ అమ్మాయిని కూడా పనికి పెట్టేసానండి. నేను ఇంక ఇలా మూల నడిపోయానండి. మరి ప్రభుత్వం మా కుటుంబానికి ఏదో ఒక ఆధారం చూపించాలండి మరి. థ్యాంక్ యూ. ఓవరాల్ గా చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య కావచ్చు, లేదంటే ఇతర పొల్యూషన్ కారణాల వల్ల ఈ గ్రామంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు, కానీ కీలకమైనటువంటి కారణాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం దీని మీద ప్రస్తుతం సర్వేలు చేస్తుంది. హెల్త్ అంటే సిబ్బందిని ఇక్కడికి పంపించి గ్రామంలో అసలు ఎంతమంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారు అన్న లిస్టు తయారు చేసే పనిలో ఉన్నారు. ఇదే క్రమంలో గ్రామంలో అధికారులు చెప్తున్నటువంటి లెక్క ఒకటి, రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి లెక్క ఒకటి. ఏది వాస్తవం అనేది త్వరలో వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ జరుగుతున్నటువంటి ప్రచారంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్లో భయాందోళన నెలకొనడం జరిగింది. అయితే ఉన్నటువంటి పేషెంట్లను కూడా సరిగా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అన్న అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు. వీరికి ఏదైనా ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి బాధితులు నేరుగా ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి సందర్భం బలభద్రపురం గ్రామంలో కనిపిస్తుంది. గొర్రెల గోవింద్ అనే వ్యక్తి క్యాన్సర్తో ఇటీవల చనిపోవడం జరిగింది. ఆయన కుమారుడు రాము మనతో ఉన్నారు. ఈ గ్రామంలో పరిస్థితులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది, మీ ఫాదర్ ఎలా చనిపోయారు, అసలు ఇక్కడ సమస్యను ఆయన ఎలా ఎదుర్కొన్నారు? క్యాన్సర్ ద్వారాగానే చనిపోయారండి. క్యాన్సర్ ద్వారాగానే మామూలుగా ఎలా వైజాగ్ తీసుకెళ్ళివ్వండి. పోయి తీసుకెళ్ళగానే ఒక నెల 10 రోజులు ఉండగానే కాలం చేస్తారు. ఎప్పుడు క్యాన్సర్ ఎప్పుడు ఉందని గుర్తించారు మీరు? ఉచితండి ఒక 4 ఏళ్ళ కింద వచ్చిందండి. డాక్టర్ గారు అన్నారు ఇంకా మీకు ఏముండదు, అతను ఏం కూడా చెప్పకుండానే పర్లేదు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రాకుండా ఉండదండి. ఇంకా ఉండకుండా కూడా ఇలా తేడా వచ్చిందండి. తేడా వచ్చాయి కానీ వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్తే లీవ్లో అవుతుందంటే లీవ్లో అవ్వకపోయింది. ఆయనకు వచ్చిన క్యాన్సర్ ఏంటండి? ఆయనకు వచ్చిందైతే గతంలో బోన్ క్యాన్సర్ వచ్చింది, తర్వాత బెడ్లో మారిపోయిందండి. మీ వాతావరణం పెట్టి మారిపోయిందని చెప్పేసి ఆయన డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చెప్పడమాట అండి. ఇంకా మీ కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆయనకి ఎవరు మా నాన్నగారే. ఇంతకుముందు చనిపోయారండి చాలా మంది, కానీ ఇప్పుడు అదే ఇంతకుముందు చనిపోయారు, పెద్దవాళ్ళు చనిపోయారండి. ఇప్పుడు మా నాన్నగారు అయితే ఈ యాత్తో చనిపోయారండి. అంటే మీరు యూత్ లో ఉన్నారు కదా, భవిష్యత్తులో మరి ఈ గ్రామంలో ఉన్న మీలాంటి వారి మీద కూడా ప్రభావం ఉంటుంది. మరి దాన్ని తెలుసుకునే అధికారులకు చెప్పాలి కదా మీరు. చెప్పడానికి ఇప్పుడు కూడా అదే అంటున్నారండి, వాటర్ గట్రా చూసుకోండి అని చెప్పేసి చాలా మంది కూడా ఇప్పుడు మంచిగా కూడా దేని వల్ల ఇది వస్తుందని ఏమైనా అనుమానం ఏమైనా వ్యక్తం చేస్తారా? దేనివల్ల ఏముందంటే వాటర్ కూడా తాగొద్దని చెప్పేసి మా చాలా మంది చెప్తున్నారు, తాగొద్దని చెప్పేసి కూడా అంటున్నారు. తాగితే చాలా మంది ప్రమాదం మరి అని చెప్పేసి అంటే అదండి. ఓవరాల్ గా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి తాగునీరు సమస్య వల్ల ఈ క్యాన్సర్ వంటి లక్షణాలు అనేవి కనిపిస్తున్నాయి. అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చనిపోతున్నారన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా, గోవింద్ అనే వ్యక్తి చనిపోవడం, వాళ్ళ కొడుకు మాటల సందర్భంలో కూడా వైజాగ్ తీసుకెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి తాగునీరు కానీ పొల్యూషన్ సమస్య కారణంగానే ఇలాంటి వ్యాధి ప్రబలింది అని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నా, నేరుగా బాధితులే చెప్తున్న సిచ్యువేషన్ మనకి గ్రామంలో కనిపిస్తుంది. మనతో పాటు ప్రోగ్రామ్ ఆఫీసర్ హరి గారు ఉన్నారు. జిల్లాకు సంబంధించి ఆయన అధికారిగా ఉన్నటువంటి సందర్భంలో ఈ గ్రామంలో ఏదైతే ప్రచారం జరుగుతుందో దాని మీద ఇక్కడ సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సర్వేలో ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చూస్తున్నారు కదా బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఏం చెప్తారు? అంటే మేమైతే ప్రైమరీ హెల్త్ లెవెల్లో ఉన్నటువంటి వారు అందరితోటి కూడా మేము ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసుకుని, మాకు వచ్చినటువంటి కొన్ని లిస్ట్ వచ్చిందండి, కొంత మనకు లోకల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కానీ, అలాగే మన వాళ్ళు ఇంటింటికి డాక్టర్ విజిట్ చేసినటువంటి లిస్ట్ కానీ, అనుమానితులు, వైద్యం పొందుతున్నవారు, వైద్యం ముగించుకున్నవారు, ఇట్లా అందరిది కూడా మేము లిస్టులను సెపరేట్ చేసుకుని వారందరినీ అనుమానితులందరినీ కూడా మనం ఈ రోజు ఈ క్యాంప్ దగ్గర పిలిపించుకుని మనకు వచ్చినటువంటి జిఎస్ఎల్ వారి వాహనంలో మనం వారికి టెస్టులు అనేవి చేయించడం జరుగుతుందండి. ఇప్పుడు ఎవరైనా సరే రొమ్ముకు సంబంధించిన ఏదైనా సమస్యతో వస్తే మనకు ఉన్నటువంటి డాక్టర్ గారు ఒకసారి పరీక్ష చేసి అక్కడి నుంచి గైనకాలజిస్ట్ దగ్గర పంపించి గైనకాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేసి రొమ్ము మొత్తం ఎగ్జామినేషన్ చేసి ఆవిడకి ఇంకా ఫర్దర్గా టెస్టింగ్ అవసరం ఉంది అనుకుంటే మనకు వెహికల్లోకి పంపించి ఆవిడకి అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రఫీ కానీ అవసరమైన పరీక్షలు అక్కడ చేపిస్తున్నామండి. అట్లాగే కొంతమందికి
రక్తస్రావం ఎక్కువయ్యే వాళ్ళు ఉంటారు. పోస్ట్ మెనోపాజల్ లైక్ ఋతుస్రావం అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి పెద్ద వయసులో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసులో బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి గైనకాలజిస్ట్ గారు పరీక్షించి వాళ్ళకి అవసరమైనటువంటి ప్యాప్స్మియర్ అని ఉంటుంది టెస్ట్, అది కూడా మనం వెహికల్ ఈ రోజు వాళ్ళకి ఒక 5గురికి శాంపిల్స్ తీసుకోవడం జరిగిందండి. సో అట్లాగే ఇంకెవరైనా సరే దీర్ఘకాలికంగా దగ్గు వీటితో బాధపడుతున్న వారికి కూడా మనం వెహికల్ ఎక్స్రే అనేది తీపించడం జరుగుతుందండి. అట్లాగే ఎవరైనా సరే గొంతుకు సంబంధించి లేదా థైరాయిడ్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా గడ్డలు లాంటివి ఉన్నాయంటే వాళ్ళకి కూడా ఎగ్జామినేషన్ కోసం మనకు వెహికల్ అల్ట్రాసౌండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇక్కడ మన డాక్టర్ గారు చూసి ఆ రిపోర్ట్స్ అవి వెరిఫై చేసుకున్న తర్వాత వారికి ఇంకా ఏదైనా సందేహంగా ఉంటే వారిని రాబో రోజులు అంటే రేపు కానీ ఎల్లుండి వాళ్ళని, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరినీ చూసుకుని వీళ్ళందరికీ కూడా మెరుగైన ఇంకా ఏమైనా టెస్ట్లు అవసరమైన ఎలాంటి వైద్యం అవసరమైనా కానీ వాళ్ళందరినీ కూడా జిఎస్ఎల్ హాస్పిటల్కి కానీ లేదా వైజాగ్లో ఉన్నటువంటి మన హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ పంపించడానికి అయితే ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నామండి. సో మేము చెప్పొచ్చేది ఏంటంటే మాక్సిమం అందరినీ కూడా పాపులేషన్ అందరినీ కూడా పూలప్ చేయడానికి ప్రయత్నిస్తామండి. వాళ్ళకి లక్షణాలు ఉండనివ్వండి ఉండకపోనివ్వండి, మాక్సిమం అందరూ కూడా మన దగ్గరికి వచ్చి పరీక్షలు చేయించుకోండి. పరీక్షలు చేయించుకుంటే ఏదన్నా ఇబ్బందులు వస్తే దానికి తగినటువంటి పరీక్షలు వైద్యం కూడా అంతా ఉచితంగానే ప్రభుత్వం అందించడానికి రెడీగా ఉందండి. సో మేమేంటంటే మాకున్నటువంటి ముందస్తు సమాచారం ప్రకారం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్, సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడికి రప్పించుకుని చేయడం జరుగుతుంది. ఇంకా మాకు ఎవరైనా సరే కొంతమంది సహకరించిన వాళ్ళు ఉంటారండి, కొంతమంది అంటే గోప్యతగా ఉంచుకునేవారు లేదా వస్తే ఇక్కడికి ఏదో చేస్తారనే వాళ్ళు ఉంటారండి. వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడ రప్పించుకోవడానికి మనకి ఇక్కడ లోకల్లో సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వాళ్ళ మనుషులు పెట్టి మీరు వెళ్ళండి పరీక్ష చేయించుకోండి అని చెప్పి వాళ్ళ ద్వారా కూడా మోటివేషన్ ఇప్పించి కూడా కొంతమంది తీసుకురావడం జరుగుతుందండి. ఇప్పుడు కొంతమంది కూడా మాకు లిస్ట్ లేకపోతే మన ఎంపీటీసీ గారు చెప్పి ఇప్పుడు ఒక మనిషిని అప్పు చెప్పారండి. సో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి పరీక్షలు చేయించడం జరుగుతుందండి. మీరు సోషల్ మీడియాలో చూసినా లేదంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని సంస్థల్లో వందల కేసులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు, అందులో వాస్తవం ఉందండి? ఇప్పుడు చెప్తున్నాను కదా, మేము ఏంటంటే ఇది ఒక్క రోజులో మనం ఇదేది నిగ్గు తేల్చేసే విషయం కాదండి. సో మాకు వచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం మేము 9,000 హౌసెస్ తిరిగితే మాకు ఇంతమంది అనుమానితులు వచ్చారు. అంటే కొంతమందికి లక్షణాలు లేని వాళ్ళకి కూడా ఉంటారండి. క్యాన్సర్ అనేది అందరికీ తెలిసిందేనండి. క్యాన్సర్ అనేది మనకి ఇది ఒక లక్షణం బయటకు వచ్చింది అంటే అది ఏదో బాగా లాస్ట్ స్టేజ్ లో వస్తుందండి. సో ఇప్పుడు హెల్దీగా ఉన్న వారిలో కూడా క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుందండి. సో మేమేంటంటే ముందు లక్షణాలు ఎక్కువగా బయటపడిన వాడి కోసం శోధించుకుని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి టెస్టులు చేపిస్తున్నామండి. సో అట్లాగే కొంతమంది నార్మల్ పీపుల్ కూడా ఉంటారండి, వాళ్ళకి కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో దానికోసం అని చెప్పి రేపు మనం రాబోయే రోజుల్లో ఇంకా చేయబోయే టెస్టుల గురించి అదండి రేపటి నుంచి మనం అది ప్లాన్ చేస్తామండి. సో లక్షణాలు లేని వాళ్ళు బలభద్రపురం గ్రామం చుట్టూరు కూడా గ్రామాలు ఉన్నాయి, ఎందుకు ఇక్కడ ఫోకస్ అయింది? ప్రధానంగా ఫోకస్ అయింది అంటే ఇప్పుడు మన హానరబుల్ ఎమ్మెల్యే గారు వచ్చి వారి యొక్క ఏరియా అంతా కూడా కొద్దిగా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు, కొంచెం వైద్య సిబ్బంది వారు ఇది కొంచెం తక్కువగా గుర్తిస్తున్నారు అన్నట్టు వచ్చిందండి మనకు వచ్చి. మనకు అట్లాగే వారు చెప్పినట్టుగానే మన టీమ్స్ అందరూ కూడా బృందాలుగా విడిపోయి 32 టీంల కింద విడి మొత్తం ఊరంతా కూడా జల్లెడ పట్టడం జరిగిందండి. మనకి ఓవరాల్ గానే యాక్చువల్ గా అయితే క్యాన్సర్ కేసులు అనేవి మనకు రిపీటెడ్ చూసుకుని పెరుగుతూ వస్తున్నాయండి. ప్రతి ఊర్లో ఉంటాయి, ఈ ఊరితోనే ఎక్కువ ఉన్నాయంటారు? అంటే ఈ ఊర్లోనే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను, అదే చెప్తున్నాను. మనకు ఇప్పుడు వచ్చినటువంటి దాని ప్రకారం అయితే మనకు వస్తున్న యావరేజ్ అయితే వస్తున్నాయండి. కానీ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయా అని అయితే మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదండి మేమైతే. ఎందుకంటే కన్ఫర్మ్ చేయాలి అంటే మనకు రావాల్సినటువంటి రిపోర్ట్స్ చాలా ఉంటాయండి, అవన్నిటిని బేస్ చేసుకుని మాత్రమే. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల గ్రామం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కూడా పడుతుంది అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే మనం చూస్తే సాధారణంగా ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు మనం చూసాం, శ్రీకాకుళంలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరిగినప్పుడు ఈ ప్రాంతం వస్తే ఎక్కువ కిడ్నీ రోగులు ఉంటారన్న ప్రభావం ఇప్పటికి కూడా ప్రజల్లో అలా ఉండిపోయినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా ఇప్పుడు బలభద్రపురం బయట నుంచి ఎవరైనా ప్రజలు వచ్చినా కూడా ఇది ఒక క్యాన్సర్ గ్రామరా అన్న ఒక ముద్ర పడిపోయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఈ గ్రామంలో లేదు అని చెప్పి నిన్న కలెక్టర్ ప్రశాంతి అధికారికంగా ప్రకటించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఆయన ప్రకటించారు. ఇప్పుడు హరిహర్ కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ లేదు. కేవలం 17 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా కూడా గతం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు. తాజాగా వచ్చిన కేసులు కాదు ఇవి. అనుమానిత లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము టెస్టులకు పంపించాం. ఏమన్నా ఒకవేళ ఆ పాజిటివ్ రిపోర్ట్లు వస్తే వారికి మెరుగైన వైద్యం అందిస్తూ అని చెప్తూ ఉన్నారు. బలభద్రపురం గ్రామ సర్పంచ్ బి రామారావు మనతో ఉన్నారు. ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ క్యాన్సర్ ప్రచారం వెనుక వాస్తవాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ప్రకటించిన తర్వాత గ్రామం మీద
తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. బయట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు బలభద్రపురం అంటే క్యాన్సర్ బాబోయ్ అన్న రీతిగా ప్రచారం జరుగుతుంది. ఏమంటారు, అంత వాస్తవ పరిస్థితులు ఉన్నాయా? ఉన్నా మరి కేసులు మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి కేసులు పెరిగినాయి సార్. ఆ కేసులు పెరగబెట్టే మేము స్థానిక శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. అప్పుడు ఆయన సార్ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దాన్ని బట్టి మొత్తం గవర్నమెంట్ స్పందించి ఈ వైద్య బృందం ఏవైతే ఉందో మొత్తం 2 జిల్లాలు, కాకినాడ జిల్లా, మా జిల్లా డిఎంఎస్ఓ కానీ స్పెషల్ డాక్టర్లు కానీ జిఎస్ఎల్ నుంచి కానీ రావడం, ఈ క్యాంప్ పెట్టి అలాగే గత 3 రోజుల మధ్య సర్వేలు చేయడం చేస్తున్నారండి. కాకపోతే ఈ రిపోర్ట్ మాకు పూర్తిగా రావట్లేదండి. ఈ ఆరోగ్యశ్రీ కార్డు మీద వచ్చిన కేసులు చెప్తున్నారు కానండి, ప్రైవేట్గా చేయించుకున్న కేసుల గురించి ఎవరైనా మాట్లాడలేదండి. అదే కలెక్టర్ గారేమో భయపడాల్సిన పని లేదు అంటున్నారు, తక్కువ కేసులు అంటున్నారు. మరి వాస్తవ పరిస్థితుల తక్కువ కేసులు ఉన్నాయంటారా, ఎక్కువ కేసులు ఉన్నాయా? కేసులు అయితే ఎక్కువ ఉన్నాయండి. మాకు తెలిసిన మేమే చెప్పాం, ఒక నుంచి మించి నేను సుబ్బారెడ్డి గారు కలిపి ఒక 40-45 కేసులు ప్రజెంట్ ఉన్నాయి. అడ్రస్లు శుద్ధాగా చెప్పామండి. పలానా ఈదులో పలానా మనిషి, పలానా ఈదులో పలానా మనిషి అని చెప్పడం జరిగిందండి. మరి అధికారులు 17 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అదే మేము వచ్చే 40 నుంచి 45 అయ్యి ఒక 15-20 డెత్లు, ఈ 2-3 సంవత్సరాల డెత్లు కూడా చెప్పడం జరిగిందండి. డెత్లతో కలిపి 40 డెత్లు కాకుండా డెత్లు అయితే 67 వచ్చినాయి. మరి ఎందుకు వస్తుంది? అధికారులు 17, మీరేమో 45 అంటారు. మధ్య ఎందుకు తేడా వస్తుంది? పంపుతున్నారండి ఇప్పుడు వాళ్ళు. అంటే కొంచెం రావట్లేదండి. కొంచెం ఇంకో ఫీలింగ్ చూపించండి, కాకపోతే మా ఊళ్ళో జనాలని కొంతమందిని ఆ సర్వే వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నామండి. అది ఇప్పుడు కూడా ఇంకా 9 ఏళ్ళు తీసుకున్నామండి. కన్ఫర్మ్ అండి. అంటే వాళ్ళు రావడానికి ఇష్టపడలేదండి, భయపడుతున్నారు. ఎందుకండి అసలు ఈ క్యాన్సర్ ఎందుకు ఈ గ్రామంలో ఎక్కువ వస్తుంది? ఎందుకు వచ్చింది అన్నది అంటే మాకు ఇంకా పూర్తిగా తెలియదండి. మాకు డౌట్ ఏంటంటే అండి, వాటర్ మీద వచ్చిందండి. అంటే భూమి నుంచి వాటర్ తోడండి. మేము 5 నుంచి గ్రామంలో 5-6 ట్యాంకులు వాటర్ ట్యాంకులు ఉన్నాయండి. దాని నుంచి మేము తీసి పైపుల ద్వారా ఎత్తడం జరుగుతుందండి. అయితే మేము నెలకి 2-3 సార్లు క్లోరినేషన్ చేయడం, బ్లీచింగ్ కలిపి మేము ఎవరైతే పర్ఫెక్ట్ గా చూస్తాం. మరి ఇక్కడ మరి హెల్త్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారా? ఇలా గ్రాసిమ్ ఇండస్ట్రీ వల్ల ఇబ్బంది వస్తుంది చెప్పామండి. మేము చెప్పాము, స్థానిక శాసనసభ్యుల వారు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫ్యాక్టరీ తిరగడానికి కొన్ని లక్షల క్యూలెక్స్ నీరు అవసరం అండి. అది గోదావరి నుంచి తీసుకున్నారు. కానీ ఎలా అయితే నీరు వస్తుందో అది తిరిగి మళ్ళీ వెళ్ళాలి కదా బయటికి, అది వెళ్ళేది మాత్రం మాకు తెలియదండి. మరి ఇలాంటి కేసులు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఏంటంటే ఇంకా ట్రీట్మెంట్ తీసుకునండి. ఇంట్లో చాలా మంది లేబర్ సార్, ఈ బారిన పడిన వాళ్ళు లేబర్ అండి. వాళ్ళు చిన్న 4-5 లక్షలు ఖర్చు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. డబ్బున్న వాళ్ళు అయితే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారండి. ఇందులో చూడండి 9 కేసులు 6 అది ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాబట్టి వాళ్ళు చేసుకున్నారండి. ప్రైవేట్గా చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆ అడ్రస్ అయితే వాళ్ళకి వాళ్ళకి మేము చెప్పడం జరిగిందండి. అవి కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళారు, కొంతమంది దగ్గర ఇంకా వెళ్తున్నారండి. ఇందులో కొన్ని రాజకీయ ఆరోపణలు కూడా వస్తున్నాయి. కావాలని ప్రచారం చేస్తున్నారు రాజకీయంగా లబ్ధి పొందడానికి అనేది. రాజకీయంగా కదండి, కేసులు మాత్రం ఉన్నాయి సార్. 45 కేసులు ఖచ్చితంగా ఉన్నాయండి. అవి మేము నిరూపిస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు బలభద్రపురం గ్రామం మరి చుట్టుపక్కల ఇతర గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న కేసుల కంటే అక్కడ ఏమన్నా ఉన్నాయని ఏమన్నా ఐడెంటిఫై చేశారా, ఆరా తీసారా? మాదేంటండి ఆ ఫ్యాక్టరీలకి పక్కనే ఉన్నాయండి మా బోర్డులు. దానివల్ల ఏదైనా అవ్వచ్చేమండి. అందుకే ఈ విధంగా అవుతుందేమో ప్రజలు ప్రతిరోజు వచ్చి మాకు చెప్తూ ఉన్నారండి. ఓకే ఓవరాల్ చూస్తున్నాం కదా, బి రామారావు గారు వైసీపీ నుంచి ఉన్నారు. పార్టీ అసెంబ్లీలో మాట్లాడింది బీజేపీ ఎమ్మెల్యే. ఇక్కడ రాజకీయ వైద్యం మనకు కనపట్లేదు. ఇక్కడ ఉన్న సమస్యనే వీరు ఫోకస్ చేస్తున్నారు, ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీ అనే ఒక కెమికల్ ఫ్యాక్టరీ వల్లే ఈ నీరు ద్వారా కలుషితమయ్యి స్థానిక ప్రజలకు ఈ ప్రభావం క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది, ఇతర అనారోగ్య కారణాలు వస్తున్నాయన్న ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగిలినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి, కానీ ఆ ఫ్యాక్టరీకి దూరంగా ఉండడం వల్ల వారికి ప్రభావం కనిపించట్లేదు. అందువల్ల మా గ్రామం ఆ ఫ్యాక్టరీలకు దగ్గరగా ఉండడంతో ఎక్కువ క్యాన్సర్, ఇతర అనారోగ్య కారణాలు ఈ ప్రజలు ఎదుర్కొంటున్నారన్న సమస్యను ఇక్కడ సంయుక్తంగా అటు కూటమి నాయకులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అందరూ కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఎలాంటి ట్రీట్మెంట్ కానీ వచ్చినటువంటి రోగులకు అందిస్తుంది, ఈ గ్రామానికి ఒక ధైర్యాన్ని ఎలా ఇస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది.
చూసాం కదా, బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల పెరుగుదల మీద అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం హెల్త్ సిబ్బంది ఈ క్యాన్సర్ కారణాల మీద అన్వేషణ చేస్తున్నారు. ఎంతమంది క్యాన్సర్ తో బాధపడుతున్నారన్న ఒక లెక్కను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి లెక్క ఒకటి, అధికారులు చెప్తున్నటువంటి లెక్క ఒకటి. భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తోంది. కానీ ఖచ్చితంగా అధికారుల యొక్క లోపం ఉంది. అధికారులు తెలుసుకోలేకపోతున్నారు, కొన్ని కేసులను ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అని చెప్పి రాజకీయ నాయకులు మరొక లెక్క చెప్తున్నారు. ఇందులో ఏది వాస్తవం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ ఒక అన్వేషణ చేయాలి. అసలు ఎందుకు క్యాన్సర్ కేసులు ఈ గ్రామంలో పెరుగుతున్నాయి అనే అన్వేషణ చేసి ఇక్కడ ప్రజల్లో ఒక భయాందోళన నెలకొంది. ఎందుకంటే గ్రామంలో క్యాన్సర్ పెరుగుదల ఉన్నటువంటి సందర్భంలో వలసలు అనేవి పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామంలో పెళ్లిళ్ళు జరగాలన్న ఒక అంశం, అంటే ఒక భయాందోళన కూడా యువతలో కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఆందోళన లేకుండా ప్రభుత్వం భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఒక అంటే భద్రతను కల్పించాలి, ఒక అంటే వారిలో ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా కలిగించాలి. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్రామం మీద ఫోకస్ పెట్టాలన్న అభిప్రాయాన్ని అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కెమెరామెన్ అనపర్తి రమేష్ తో గణేష్, ఐ న్యూస్, బలభద్రపురం గ్రామం నుంచి.